అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆ బాధ ఏమీ లేదు. అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అది అందరికీ తెలిసిందే, కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే, ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ వెళ్ళలేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు కదా. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాట్లాడుతుంటే ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నీతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? సరే 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అనట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు సరే ఓకే, 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, తెలంగాణలో వడ్డించిన విస్తరిలాగా బంగారు పల్లెల్లో పెట్టి అప్పచెప్పాను మీకు రాష్ట్రాన్ని. లెక్కలు కూడా నేను దగ్గర చెప్పండి, మొత్తం కాగితాలు నేను తెచ్చాను, కొంతమంది అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెచ్చాను కూడా. కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు అప్పచెప్పినాం మీకు. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చిన రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు, ఏది ఆగలేదే. మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది. 6 గ్యారంటీలు ఎప్పుడు అటకెక్కించారు. అలవిగాని హామీలతో, అడ్డమైన మాటలతో, దుష్ప్రచారాలతో, విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చారు. వెంకటకి కూడా మొహం బాలేక అద్దం పగలు కొట్టుకున్నాడంట. అట్లా ఈయన కూడా పరిపాలన చేత కాదు, కప్పం కట్టడం ఒకటి తెలుసు, ధాన్యం సంచులు కొని తెలివి లేదు, ధనం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. అందుకే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ నామస్మరణ, అదేదో పాట ఉంటుంది, హిందీ పాట, తుజే క్యా కియా అంటే తేరా నామ్ లియా తుజే యాద్ కియా అని. 2.5 ఏళ్ల నుంచి ఎక్కడ బాలల దినోత్సవానికి పోయినా అక్కడ కేసీఆర్ నామస్మరణే, స్వాతంత్ర దినోత్సవానికి పోతే కేసీఆర్ నామస్మరణే, దివాలా తీసినాము అని చెప్తా ఉంది. ఇంకా ఒక డైలాగ్ కొడుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు, తొక్కుకుంటూ వచ్చినాం. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు, ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు, నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. స్వయం పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది. 84% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో హైయెస్ట్ ఎస్ఓటిఆర్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. కేంద్రం దిక్కులు చూసే అవసరం లేకుండా తీర్చిదిద్దాడు కేసీఆర్. తెలంగాణ స్వయం పోషక రాష్ట్రంగా తన కాళ్ళ మీద, మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేదు, సెల్ఫ్ రిలయంట్గా ఎదిగాము. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా సెల్ఫ్ రిలయంట్గా తెలంగాణ ఉండాలని ప్రయత్నం చేశాము. అందుకే దేశంలో హైయెస్ట్ ఎస్ఓటిఆర్ తెలంగాణ. ఇవాళ చూస్తే మరి ఒకటిగా నేను చెప్పమంటే లెక్కలు చాలా ఉన్నాయి. 23-24 నాటికి ఎస్ఓటిఆర్లో మరి దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ళు టాప్ స్టేట్ ఆర్థిక పరంగా చూసినట్టయితే. మరి ఇప్పుడు గత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఏళ్ళలో ఏం జరిగింది? 2023లో ఎస్ఓటిఆర్ 1,11,798. నెక్స్ట్ ఇయర్ పెరగాలి జనరల్గా అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? 24-25కి పెరగాల్సింది పోయి 1,09,000 కోట్లు, 1,11,000 ఉన్నది 1,09,000 కోట్లు, అంటే ఇక్కడ 2,000 కోట్లు తగ్గింది. 26లో మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, జిఎస్టీలో ఇదే పరిస్థితి, అక్కడ కూడా డౌను, రిజిస్ట్రేషన్ ఆదాయం డౌను, అట్లాగే అన్ని రంగాల్లో ఏ రంగం అన్నా తీసుకోండి డౌన్ తప్ప పైకి లేదు. ముఖ్యమంత్రి గారు
రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉంది. ఏమని? నిన్న ఒకటి ఇంకోటి విచిత్రం, బట్టి విక్రమార్క గారు పైనేమో పేపర్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద చూస్తేనేమో అరపేజీ ప్రకటన. మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద అరపేజీ ప్రకటన. మీ ముఖాల విందా లేదు అక్కడ. మరి కొద్దిగా దుబారా చేయకుండా కాపాడు.